హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. చాలా మంది సింగపూర్ ఓపెనింగ్స్ గురించి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మేము సింగపూర్ వర్క్ వీసాస్ చేస్తున్నాము, కానీ ఈ రోజు ఉన్న ఓపెనింగ్ 3 days తర్వాత ఉంటుందా అంటే నేను గ్యారంటీగా చెప్పలేమండి. ఎందుకంటే మనకు కొన్నిసార్లు ఓపెనింగ్స్ ఇమీడియట్గా క్లోజ్ అయిపోతాయి, కొన్నిసార్లు 1 week ఉంటాయి, కొన్నిసార్లు 1 month కూడా ఉంటాయి. సో మా సింగపూర్ డైలీ అప్డేట్స్ కానీ మీకు కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే దాంట్లో మీకు డైలీ అప్డేట్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో ప్రెజెంట్ సింగపూర్కి ఎక్కువ వేకెన్సీస్ దేని మీద వస్తున్నాయో చెప్తాను చూడండి. చెఫ్స్, డ్రైవర్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు, హోటల్ ఇండస్ట్రీలో డిస్క్ క్లీనర్స్, అట్లా వీటి మీద ఎక్కువ వేకెన్సీస్ వస్తున్నాయండి. చాలామంది హోటల్ ఇండస్ట్రీ అంటే మేము అక్కడ మేనేజర్గా పనిచేయాలనుకుంటున్నాము, మేము సూపర్వైజర్గా పనిచేయాలనుకుంటున్నాము, మాకు అట్లాంటి జాబ్ అయితేనే చేయండి. సార్, ఐ రిక్వెస్ట్, అలాంటి జాబ్స్ అయితే మనకి 90% వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ సింగపూర్లో ఉన్న లోకల్ పర్సన్స్కే అట్లాంటి జాబ్ ఎక్కువ ఇస్తారు. మనకి చెఫ్స్ అంటే సౌత్ ఇండియన్ చెఫ్, నార్త్ ఇండియన్ చెఫ్ అండ్ వెస్టర్న్ చెఫ్ అట్లాంటి జాబ్స్ వస్తాయి, లేకపోతే వెయిటర్ జాబ్స్ వస్తాయి, లేకపోతే డిస్క్ క్లీనర్ జాబ్స్ వస్తాయి తప్ప మేనేజర్ లెవెల్ జాబ్స్ అయితే త్వరగా రావండి. అదైతే మీరు అందరూ ఐడియా పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, సార్ మేము మేనేజర్ లెవెల్ జాబ్కి అయితేనే వెళ్తాము అని చెప్పి. అట్లాంటి ఐడియా కానీ మీకు ఉంటే మాత్రం మీరు అసలు నాకు ఎంక్వైరీ చేయక్కర్లేదు. ఎందుకంటే మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఎందుకంటే నేను ఏదైతే ఓపెనింగ్స్ గురించి చెప్తున్నానో ప్రెసెంట్ ఆ ఓపెనింగ్సే నా దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. కొత్త ఓపెనింగ్స్ ఏమున్నా కూడా మీరు ఈ కమ్యూనిటీ ఛానల్లో జాయిన్ అవటం వల్ల మీకు ప్రతి ఓపెనింగ్ అనేది తెలుస్తుంది. అండ్ చాలామంది చెఫ్స్ వచ్చేటప్పటికి నన్ను అడుగుతున్న క్వశ్చన్, సార్ మాకు ఎక్స్పీరియన్స్ కావాలా? 100% మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మీ వర్కింగ్ వీడియో చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్నిసార్లు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, అటు సైడ్ ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నారో ఆయన మీకు కాల్ చేసి మీ యొక్క స్కిల్స్ ఏంటి, ఎక్కువ మీరు ఏది కుక్ చేస్తారు, మీరు స్పెషలిస్ట్ దేంట్లో ఉంటారు అనేది మీకు ఇంటర్వ్యూ కూడా చేస్తారు. కాబట్టి 100% ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏమీ రాదు అంటే అది మీకు చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. కాబట్టి 100% జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీకు బాగుంటుంది. అండ్ చాలా మంది మమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారండి, వర్కింగ్ అవర్స్ ఎందుకు 12 hours ఉన్నాయి అని చెప్పి. ప్రెజెంట్ సింగపూర్లో 90% కంపెనీస్ 12 hours వర్కింగ్ అవర్సే ఉన్నాయండి. అది మండే టు సాటర్డే ఓన్లీ 1 week ఆఫ్తో 12 hours వర్కింగ్ అవర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మీరు చూసుకోండి. 12 hours వర్కింగ్ అవర్స్ అయితే మ్యాండేటరీ ఉంది ఇప్పుడు సింగపూర్కి అయితే. ఇంకా తక్కువ అయితే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయండి. అండ్ చాలామంది ఇంకో క్వశ్చన్ ఏంటంటే డ్రైవర్ ఫీల్డ్కి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి. మీకు పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఉండాలండి, అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇంటర్నేషనల్ లైసెన్స్ అంతకుముందు ఉంటే అది చాలా యూజ్ అవుతుంది మీకు. గూగుల్ మ్యాప్స్ అబ్జర్వ్ చేస్తూ డ్రైవింగ్ చేసే స్కిల్ ఉంటే కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు వెళ్తుంది కొత్త ప్లేస్, అక్కడ లొకేషన్కి ఎక్కడికైనా వెళ్ళి డెలివరీ చేయాలంటే గూగుల్ మ్యాప్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. సో మీకు బేసిక్ నాలెడ్జ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కానీ ఏదైనా తమిళ్ కానీ అట్లాంటివి వస్తే అక్కడ మనం సర్వైవ్ అవుతాకి చాలా బాగుంటుంది. కాబట్టి ఇది బాగా ఆలోచించుకుని స్టార్ట్ చేయండి. ఇంకా ఇట్లా మామూలు చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ప్రతి క్వశ్చన్కి మేము ఆన్సర్ చేస్తాము. అండ్ ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మాత్రం కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి, ఆర్ఎల్స్ మా ఆఫీస్కి మీరు డైరెక్ట్ కూడా విజిట్ అవ్వచ్చు. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. అండ్ ఇమిగ్రేషన్ ఇండస్ట్రీలో 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేస్తామండి. అది మీకు ఈ వీడియోస్ ద్వారా మీకు పక్కా అర్థమవుతుంది. మేము జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీరు ప్రాసెస్ చేస్తారా చేయరా అనేది మాకు అనవసరం. మా ఇన్ఫర్మేషన్ మాత్రం 100% జెన్యూన్గా ఇస్తాము. సో మా ఛానల్ని ఇలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. థ్యాంక్ యూ.